నమస్తే వెల్కమ్ టు గెలిపేవర్ది ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆ నియోజకవర్గం హాట్ ఫేవరెట్ వైసీపీ టీడీపీ అభ్యర్థులిద్దరికి హోమ్ గ్రౌండ్ ఒకరు మంత్రి అయితే మరొకరు సీనియర్ నేత అభివృద్ధి సింపతి లోకల్ చుట్టూ ఎన్నికలు తిరిగాయి ప్రచారం నుంచి పోల్ మేనేజ్మెంట్ వరకు అధికార కూటమి పక్షాలు అత్యంత పగడ్బందీగా వ్యవహరించాయి తెరచాటు రాజకీయాలు లోపాయకారి ఒప్పందాలు ప్రధాన పార్టీల అభ్యర్థుల్ని టెన్షన్ పెడుతున్నాయి 35 ఏళ్ల క్రితం తండ్రులు ఇప్పుడు కొడుకుల మధ్య ప్రత్యక్ష పోరులో అంతిమ ఫలితం ఎవరి పక్షం గాజువాకలో గుడివాడ వర్సెస్ పల్లా శ్రీనివాస్ ఎవరు గెలిచినా హిస్టరీ క్రియేట్ చేసినట్లేనా పోల్ మేనేజ్మెంట్ లో పల్లా వెనుకబడ్డారా ఉత్కంఠభరిత పోరులో విజేత ఎవరు స్టీల్ సిటీ వైజాగ్ లో కీలక స్థానం గాజువాక నియోజకవర్గం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపట్టంతో మినీ ఇండియాను తలపిస్తోంది నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో గాజువాక ఏర్పాటైంది గత 3 ఎన్నికల్లో 3 భిన్న పార్టీల అభ్యర్థులు గెలుపొందారు 2009లో ప్రజారాజ్యం ఈ సీటు ఎగరేసుకుపోయింది 2014లో తెలుగుదేశం విజయం సాధించింది స్థానికుడైన బీసీ నేత పల్లా శ్రీనివాస్ కు ప్రజలు ఛాన్స్ ఇచ్చారు 2019లో పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు టీడీపీ వైసీపీ జనసేన మధ్య హోరాహోరీ పోరులో 65.33% పోలింగ్ నమోదైంది వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి పవన్ కళ్యాణ్ పై 16,753 ఓట్ల తేడాతో గెలిచారు ఈసారి గాజువాకలో టీడీపీ వైసీపీ అభ్యర్థులు ఢీ అంటే ఢీ అనేలా తలపడ్డారు గాజువాకలో జనసేన జెండా ఎగరేస్తామన్న పవన్ వ్యాఖ్యలతో పల్ల సందిగ్ధంలో పడ్డారు పవన్ పోటీ చేస్తే సీటు వదిలేస్తానని లేని పక్షంలో రాజీ పడబోనని పల్లా ప్రకటించడంతో టీడీపీ ఇరుకున పడింది అనేక తర్జన భర్జనల తర్వాత టికెట్ మాజీ ఎమ్మెల్యే ఖరారు చేసింది మరోవైపు అధికార వైసీపీ అనేక మార్పులు చేసి ఆఖరి నిమిషం వరకు కేడర్ను తికమక పెట్టింది సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డిని తప్పించి యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్ చందుకు బాధ్యతలు అప్పగించింది సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా ఈ ప్రయత్నం చేసినప్పటికీ పార్టీని సమన్వయం చేయడం కొత్త నాయకత్వంతో సాధ్యం కాదని పార్టీ గ్రహించింది ఎమ్మెల్యే వర్గం నుంచి వచ్చిన తీవ్ర ప్రతిఘటనను అధిష్టానం సీరియస్ గా తీసుకుంది గాజువాకలో అతిపెద్ద సామాజిక వర్గంగా ఉన్న కాపులకు అవకాశం అనే యాంగిల్లో మంత్రి గుడివాడ అమర్నాథ్ ని రంగంలోకి దించింది దీంతో గాజువాక ఎన్నికల వేడి ఒక్కసారిగా తారాస్థాయికి చేరింది సరిగ్గా 2 నెలల ముందు ఇక్కడ అడుగుపెట్టిన మంత్రి గుడివాడ పోల్ మేనేజ్మెంట్ లో తన మార్కు చూపించారు బలమైన కాపు సామాజిక వర్గం స్థానికుడి కావడం 3వ తరం రాజకీయ కుటుంబం ఇవన్నీ అమర్నాథ్కు పూర్తిగా కలిసొచ్చాయి లోకల్ ఫీలింగ్ వైసీపీ టీడీపీ అభ్యర్థులకు బాగానే వర్కౌట్ అయింది సింపతి సంప్రదాయ ఓటు బ్యాంక్ బీసీ ఓటింగ్ పై పల్లా శ్రీనివాస్ ఆధారపడ్డారు హోమ్ పిచ్ లో జరిగిన హోరాహోరీ పోర్లో ప్రచారం నుంచి పోలింగ్ వరకు ఉత్కంఠభరితంగానే జరిగింది ఉమ్మడి విశాఖ జిల్లాలో ఓటర్ల పరంగా రెండో పెద్ద నియోజకవర్గం గాజువాక ఇక్కడ 3,33,611 మంది ఓటర్లున్నారు వీరిలో పురుషులు 1,67,112 కాగా మహిళలు 1,66,457 2,32,949 ఓట్లు పోలవడంతో 69.83% నమోదైంది పోలింగ్ 2019లో ఇక్కడ 2,02,094 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 65.33% పోలింగ్ నమోదైంది గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి దాదాపు 4% ఎక్కువ పోలింగ్ జరిగింది దీంతో పెరిగిన ఓట్లు ఎవరిని గెలిపిస్తున్నాయి ఎవరికి షాక్ ఇస్తున్నాయనే విశ్లేషణలు చర్చనీయాంశంగా మారాయి పోల్ మేనేజ్మెంట్ లోనూ తడబడ్డారన్న ప్రచారం జరుగుతోంది అమర్నాథ్ అభ్యర్థిత్వం ఖరారు కాకముందు తనకు గంపగుత్తగా పడతాయనుకున్న కాపు సామాజిక వర్గం ఓట్లు చీలిక ఏర్పడింది ఇక్కడ జనసేన బీజేపీకి పటిష్టమైన ఓటు బ్యాంక్ ఉంది అయితే అంతర్గత కారణాలతో ఎంత పర్సెంటేజ్ షిఫ్ట్ అయిందనేదే కీలక అంశం అదే సమయంలో సింపతి స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేయడం ప్రజలకు అందుబాటులో ఉంటారన్న అభిప్రాయం అన్నిటికీ మించి బీసీల ఓటు బ్యాంకు కాపులతో ఉన్న కుటుంబ సంబంధాలు ఇలా పల్లాకు చాలా ప్లస్ పాయింట్సే ఉన్నాయి దీంతో గాజువాక ఎన్నికల పోరు 2019 అంత పీక్స్ లేకపోయినా ఈ దఫా కూడా ఆసక్తికరంగా మారింది గాజువాకకు గుడివాడ అభ్యర్థి అయ్యాక టైట్ ఫైట్ గా మారింది ఎవరికి ఈజీ కాదు అన్నట్టుగా ఉంది ఇక్కడ ఎవరు గెలిచినా మరోసారి హిస్టరీ రిపీట్ అన్నట్టుగానే ఉంటుందనేది మరో ఆసక్తికరమైన అంశం 35 ఏళ్ల క్రితం ఇదే సీటు కోసం తండ్రులు 2024లోకి వచ్చేసరికి కొడుకులు తలపట్టమే కారణం పునర్విభజన జరిగే వరకు గాజువాక పెందుర్తి నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉండేది 1989 ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం నుండి గుడివాడ అమర్నాథ్ తండ్రి గుడివాడ గురునాథరావు కాంగ్రెస్ పార్టీ నుంచి పల్లా శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం టీడీపీ నుంచి పోటీ చేశారు ఈ ఎన్నికల్లో పల్లా సింహాచలంపై గుడివాడ గురునాథరావు 19,903 ఓట్లు తేడాతో విజయం సాధించారు ఇప్పుడు వారి కుమారులైన పల్లా శ్రీనివాసరావు గుడివాడ అమర్నాథ్ ప్రత్యర్థులుగా పోటీకి దిగారు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య అనేక సారూప్యతలుండడంతో గాజువాక ఎవరి అడ్డా అనేది ఆసక్తికరంగా మారింది ఉత్కంఠభరిత పోరులో విజేత ఎవరు అనేది జూన్ 4న తేలిపోనుంది